జ్యోతి పత్రికలో వచ్చింది. దాని తర్వాత నేనేం చేస్తా అంటే స్వేచ్ఛ పత్రికకి వెళ్తా. స్వేచ్ఛ పత్రికకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. దీంట్లో మస్తు లాజిక్ ఉంది. మనం దొరకబడితే ఏంది అంటే చాలా భయంకరమైన నిజాలు కూడా ఇక్కడే తేటలతో వెళ్ళమైతే దీన్ని ఎట్లా మార్చబోతున్నారు అనేది మీకు తెలుస్తుంది. కవిత ఎపిసోడ్ పై కాంగ్రెస్ పరిశీలన, ఇది కథ. ఏంటి అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేటీఆర్ కవితకు గొడవైంది, కేటీఆర్ కవితకు గొడవైంది, కేసీఆర్ కవితకు గొడవైంది, హరీష్ రావు కవితకు గొడవైంది, బీఆర్ఎస్ పార్టీ కవితకు గొడవైంది, ఆస్తి తగాదాలు అనేది ఒక బ్యానర్ అక్కడక్కడ కనబడుతుంది. నేను కూడా చూసా చాలా సందర్భాలలో ఆ సోషల్ మీడియా వేదికగా మీకు కూడా కనబడుతుంది. అయితే దీన్ని ఏంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరిశీలిస్తున్నది? ఇప్పుడు ఒక వ్యక్తి శక్తిగా మారడం అనేది ప్రజలు ఇచ్చే ఒక బిరుదు లేదా ప్రజలు ఇచ్చే దీవెన అనుకుందాం. దాన్ని పక్కన పెడితే ఇక్కడ కవిత విషయంలో కాంగ్రెస్ అతి ఉత్సాహం ఎందుకు? కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా కవితను ఒక ఆయుధంగా మలిచేందుకు ఏమైనా ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నా అంటే ఈ ఎపిసోడ్ను ఎందుకు పరిశీలించాల్సి వస్తుంది? అధికార పార్టీ తన యొక్క పరిపాలన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు చూసుకోవాల్సింది పోయి ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు ఏది నిన్న ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో చేసిన అంశాల మీద రాజకీయ పరిశీలన చేస్తున్నారట. వీళ్ళు గ్రామాలలో 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల గురించి చేయట్లేదు. వీళ్ళు ఎవరు? రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కవిత ఎపిసోడ్ మీద పరిశీలన చేస్తుంది. విమర్శలపై సైలెంట్ గా స్టడీ, మండలిలో తగినంత సమయం కేటాయింపు, కొన్నాళ్ళుగా కవితపై విమర్శలు చేయనివైనం, కాంగ్రెస్ నడిపిస్తుందని బీఆర్ఎస్ ప్రచారం, అదేమీ పట్టించుకోకుండా పరిశీలిస్తున్న టీపీసీసీ, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఫోన్, నిజంగానే కవిత విమర్శలు చేస్తున్నారా? పొలిటికల్ స్టంట్స్ ఉంటాయంటూ ఆరా, కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ జాగృతి, ఫిబ్రవరిలో పార్టీ రిజిస్ట్రేషన్, ఈ ఏడాది చివరిలో ప్రకటించే ఛాన్స్, ప్రజలకు దగ్గరయ్యేందుకు జనం బాట, ప్రశ్నించానని బయటకు గెంటేశారు, రాజ్యాంగ స్ఫూర్తి నైతికత లేని పార్టీ బీఆర్ఎస్, ఆ పార్టీ రాజ్యాంగం 8వ పేజీలో మాత్రమే కనీసం నోటీసులు ఇవ్వకుండా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. నా పోరాటం ఆస్తుల కోసం కాదు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చొద్దన్నా ఏం పీకమని జాతీయ స్థాయిలో పార్టీ పోవాలని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత కంటతడి. కవిత పద్ధతి మార్చుకో, జనం బాట పేరుతో విమర్శిస్తే ఊరుకోం, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే గ్రామాలలో తిరగలేవు, కేసీఆర్ను క్షోభకు గురి చేయడం సరికాదు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కవిత ఇష్యూను గమనిస్తున్నాం, ఆమె ప్రతి మాటను సభలో రికార్డ్ అయింది, నిబంధనల ప్రకారమే చర్చలు సాగాయి, సభకు ఎందుకు రావడం లేదో బీఆర్ఎస్ చెప్పాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కే పాల్ పార్టీ పెట్టి ఏం చేశారు? కవిత ఆరోపణలపై విచారణ చేయించాలి, ఆమె తప్పు చేశారు అందుకే జైలుకు వెళ్లారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా రామచంద్రరావు వ్యాఖ్యలు అంటూ కూడా ఇది చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే స్వేచ్ఛ పత్రిక రాసుకొచ్చిన అంశం. ఎందుకంటే నిన్న మండలికి సంబంధించిన జరిగిన ఎపిసోడ్. సో కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే కవితకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కవిత రాజకీయ పార్టీ పెడితే రిజిస్ట్రేషన్ ఎట్లా, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది, టార్గెట్ బీఆర్ఎస్ చేస్తుందా, టార్గెట్ కాంగ్రెస్ చేస్తుందా, టార్గెట్ బీజేపీని చేస్తుందా, వేచి చూద్దామంటున్నారు. కవిత విషయంలో వేచి చూద్దామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నమస్తే తెలంగాణలోకి వెళ్దాం. నమస్తే తెలంగాణకు సంబంధించి ఇందులో రాలే, రైట్. దిశ పత్రికలోకి వెళ్దాం. వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా, బీఆర్ఎస్ నన్ను ఘోరంగా అవమానించింది, అవినీతిపై ప్రశ్నించేందుకే నాపై కక్ష కట్టి బయటకు పంపారు, 2014 నుంచే పార్టీలో నాపై ఆంక్షలు, ఉద్యమకాలపై నిర్లక్ష్యం, నైతికత లేని ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నందుకు సంతోషిస్తున్న, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని వ్యతిరేకించా, ఏం పీకర్ అని జాతీయ పార్టీ నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయతీ, నా రాజీనామా ఆమోదించండి, శాసనసభలో కవిత భాగోద్వేగం అంటూ కూడా 3 పేపర్లు. ఏ పత్రికలు వచ్చినాయి? నోట్ దిస్ పాయింట్. కాంగ్రెస్ పత్రికనే ఇది కాంగ్రెస్దే, ఇది కాంగ్రెస్దే. అంటే పార్టీ అఫీషియల్గా అంటున్నారు, సపోర్టర్స్ అంటారు వీళ్ళని. మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీలో తుమ్మినా తగ్గిన ఈ పేపర్లకు ఉత్సాహం ఎట్లుంటుందంటే అలా తుమ్ము రాకముందుకే ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు కవిత విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల వాదన ఏంది, కవిత విషయంలో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కవితకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు కవిత గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంది, సోషల్ మాధ్యమాలు ఏమంటున్నాయి, దానికి సంబంధించి క్లియర్ కట్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా వరకు చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి ఒకసారి విశ్లేషణాత్మకంగా ఏంటి అంటే చెప్పాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా నాపై ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా. ఏంటి అంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఇంతటితో
క్లోజ్ అవుతుందా ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. అయితే అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. జాగృతికి సంబంధించి పార్టీ అనేది ఆలోచనట. సరే మనం ఫస్ట్ పక్కన పెడితే టార్గెట్ మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఎట్లా అనేది చూద్దాం. కవిత టార్గెట్ ఎవరు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన నినాదం, జెండా, ఎజెండా ఏంటి అనేది లోతుగా డెప్త్గా మనం అనాలిసిస్ చేస్తే కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చినాయి. మీరు ఒకసారి చూడండి. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 2022-23కు సంబంధించి అధికారాన్ని కోల్పోయింది. సో విపక్షంగా మారిపోయిన పరిస్థితి. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తేదీలు ఇవన్నీ కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. నేనేమంటున్నానంటే అధికారంలో ఉన్నది 2014 కానీ, 18 కానీ, 22 కానీ, 23 కానీ. అయితే ఈ సందర్భాలలో ఎమ్మెల్సీ కవితను ఏక్నాథ్ షిండే రూపంలో కమ్మని బీజేపీ సపోర్టర్ చేయలేదా? బీజేపీ చాలా సందర్భాలలో కూడా ఏమని చెప్పింది అంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మీరు భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ సీఎం అభ్యర్థిగా మేము ప్రకటిస్తాం, మీరు ఖచ్చితంగా కూడా ఆ పార్టీ నుంచి బయటికి రావాలి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇది నేను చెప్పిన అంశం కాదు. ఎమ్మెల్సీ కవిత గారు గతంలో చెప్పారు, కేసీఆర్ గారు గతంలో చెప్పారు, దానితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వాదించింది, అందరూ కూడా వాదించండి. ఇది అందరికీ తెలుసు. కాంగ్రెస్ కూడా వాదించిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు 2014 నుంచి 22 టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏక్నాథ్ షిండే రూపంలో బీజేపీలోకి రావాలని కవితకు డిమాండ్ పెట్టారు. ఒకవేళ ఆ డిమాండ్ వీళ్ళ స్నేహితుల ద్వారానే రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, దాని పేరే లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లేదు, అలా లొట్టపీస్ లేదు, కానీ లిక్కర్ ఎపిసోడ్ వచ్చింది. సో కవిత టార్గెట్ చాలా స్పష్టంగా బీజేపీ ఉండొచ్చు అనేది అంచనా. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకు నేను విషయం చెప్తున్నా అంటే ఇది అంచనా మాత్రమే, ఎందుకంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ టార్గెట్ బీజేపీ చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో తమ ప్రమేయం లేదు, అది ఎవరో చేస్తే తన మీద ఆపాదించిల్లు, ఎట్లా ఆపాదించిల్లు అనే దానికి కూడా వివరణ ఉన్నది. 2014 నుంచి 23 వరకు ఏక్నాథ్ షిండే రూపంలో బీజేపీలోకి రావాలంటే ఒక ప్రపోజల్ పంపించిల్లు, ఆ ప్రపోజల్ను తిరస్కరించినందుకే పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ స్కామ్ అనే ఆ కేసు నమోదైందంటూ పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. సో ఖచ్చితంగా కూడా 100కు 100% బీజేపీ టార్గెట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కవిత ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇక రెండో టార్గెట్ ఏంటి అంటే పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, మరి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్. కాంగ్రెస్ ఎట్లా టార్గెట్ ఉంటుంది అంటే దీంట్లో కూడా అంశాలు ఉన్నాయి. ఒకటి, కవిత విషయంలో ఏంది అంటే ఉత్సాహం చాలా సందర్భాలలో చూపిల్లు. ఏదన్నా ఎపిసోడ్ జరగగానే వీళ్ళ సోషల్ మీడియా కానీ, వీళ్ళ పత్రికలు కానీ, లేదా వీళ్ళ టీవీలు కానీ అన్ని రకాలుగా కూడా కవిత మీద నిరంతరాయంగా ఎపిసోడ్లుగా కూడా ప్రసారం చేయడమే కాకుండా ప్రభుత్వం చేతిలో ఉన్నది అనే కోణంతో ఇష్టానుసారంగా, ఎట్లా అంటే వీళ్ళు మామూలుగా రాయలేం. ఇక్కడ ఏం చేసిల్లంటే కేటీఆర్కు సంబంధించి కావచ్చు, హరీష్ రావుకు సంబంధించి కావచ్చు, లేదా కేసీఆర్కు సంబంధించి కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దీన్ని ఆయుధంగా వాడుకొని కవిత మీద పోస్ట్ పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం ఉన్నది పూర్తి స్థాయిలో మా చేతిలో ఉందని విర్రవీగే ప్రయత్నం చేసిల్లు. సో దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక థర్డ్ ఆప్షన్ ఏంది అంటే ఇక్కడ టార్గెట్కు సంబంధించి బీఆర్ఎస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. ఎందుకంటే ఆ పార్టీలో సస్పెన్స్కు సంబంధించి ఒక క్లియర్ కట్గా ఒక అంశాన్ని ఏది కూడా నాకు చెప్పలేదు, అందువల్ల టార్గెట్ చేసే అంశం ఇప్పటికే చాలా సందర్భాలలో కూడా టార్గెట్ చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా థర్డ్ ప్లేస్లో. అంటే ఇక్కడ ఏంది అంటే బీజేపీకి సంబంధించి బీజేపీలోకి రాలేదనే అక్కస్తోని లిక్కర్ కేసు తెర మీదకి తీసుకొచ్చి అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిల్లు అనేది ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ అతి ఉత్సాహం నేతలకు సంబంధించి కానీ ఇతరత్ర అది ఇక బీఆర్ఎస్కి. సో ఇక్కడ టార్గెట్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ జాగృతి పార్టీగా మారితే పరిస్థితి ఏంది? జాగృతి పార్టీగా మారితే ఏం జరుగుతుంది తెలంగాణలో? మీ అందరికీ మారితే అంటే ఇది భవిష్యత్తుకు సంబంధించి ఎట్లుంటుంది స్పందన అనేది చూసే అంశాన్ని మనం చూద్దాం. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. అయితే చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఏం పేరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు పేరు షర్మిలకు సంబంధించి తెలంగాణలో ఏ విధంగా ఉందో ఏపీలో ఈ విధంగానో ఉందో కవిత పరిస్థితి కూడా అదే అవుతుంది అనేది కొంతమంది వాదిస్తున్నారు.
అయితే ఇక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఒకటి తెలంగాణ ఉద్యమం అనేది కలిసి వచ్చే అంశం, దాంతోపాటు జాగృతి మొదటి నుండి ఉంది కాబట్టి కలిసి వచ్చే అంశం, తనకంటూ సైన్యం ఎప్పటి నుంచే ఉన్నది, ఇది కలిసి వచ్చే అంశం. దాంతోపాటుగా ఏంది అంటే అందరితో అన్ని పార్టీలతోని పూర్తి స్థాయిలో అధికార విపక్షానికి సంబంధించి రాజకీయ నేతల మధ్య అంటే పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే గతంలో ఎంపీగా ఎమ్మెల్సీగా చాలా సందర్భాలలో పనిచేసారు కాబట్టి కొన్ని స్టేట్తో కూడా నేతలతో కూడా మంచి సత్సంబంధాలు ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. ఇప్పుడు మైనస్ ఏంటి అనేది చాలా మంది కూడా అడుగుతున్న ప్రశ్న. మైనస్ ఏంటి అంటే ఫస్ట్ కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి జనం జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమంతో వెళ్తున్నది కాబట్టి అది కలిసి రాకపోవచ్చు అనేది కొంత. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ మనం ఏదన్నా అనుకోరి, ఈ పార్టీకి సంబంధించి వ్యక్తిగతంగా తను డెవలప్మెంట్ అయింది, సో ఈ పార్టీ గుర్తించింది, పదవులు ఇచ్చింది, దాంతోపాటు కాపాడింది కాబట్టి అనేది అంశం. ఇంకొకటి ఏంటంటే జాగృతి పెట్టకపోయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కేసీఆర్ పూర్తి స్థాయిలో సపోర్టుగా ఉన్నారు, ఏ విషయంలోనైనా ఉంటారు అనేది ఒకటి వాదన ఇక్కడ తెరమింది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంటే అట్లా సపోర్ట్గా ఉండే అవకాశం ఉండు, కానీ అప్పుడు అరెస్ట్ జైలుకు కూడా వెళ్ళింది కదా, మరి అంత సపోర్ట్ ఇవ్వలేకపోవచ్చు, సో ఒంటరిగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది ఇక్కడ ఒక అంశం. ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హరీష్ రావు కానీ లేదా కేటీఆర్ కానీ లేదా హరీష్ రావు మన కేసీఆర్కు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో సభలు కానీ ఇతరత్ర కానీ ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ ఫేస్ వాల్యూతోనే ఇక్కడ సక్సెస్ అయింది అనేది కొందరు వాదనలు చాలా వస్తాయి, కానీ అందరికీ మనం పరిశీలనలోకి తీసుకోవాలి. సో కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతి సక్సెస్ అవుతుందా, కేసీఆర్ లేకుండా కవిత సక్సెస్ అవుతుందా అనేది కొంతమంది వర్గం. కానీ ఇక్కడ రియాలిటీ అనేది కూడా మనం బోధించాల్సిన విషయం ఉంటుంది. అయితే ఇవాళ ఈ అంశంతో పాటు మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇది కూడా